అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ లోకసభ అధ్యక్షులు, లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి పైన బీజేపీ నాయకులు మంత్రి రవనీత్ సింగ్, అదేవిధంగా శివసేన సిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ గారు రాహుల్ గాంధీ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంలో ఉన్న మనము నిజంగా ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకులకు మరి ఇది తగనా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం ఎక్కడుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారి నాలుకే కోయమని చెప్పిన మీరా టెర్రరిస్టులు మరి దేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని చెప్పిన రాహుల్ గాంధీ గారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రవనీత్ సింగ్ పైన, అదేవిధంగా సంజయ్ గైక్వాడ్ గారి పైన వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ మరి తీవ్రంగా అనంతపురం కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది మరి వెంటనే మరి బీజేపీ నాయకులను సంజయ్ గైక్వాడ్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈరోజు కోరుతా ఉన్నాం. ఎస్పీ గారికి ఒక మరి కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. రవీందర్ సింగ్ గారిని, అదేవిధంగా సంజయ్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మరి దేశంలో ప్రజాస్వామ్యానికి పునాదులను కబలించాలనుకుంటున్న బీజేపీ నాయకత్వాన్ని అందరూ ఖండించాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ, మరి అదేవిధంగా దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ గారికి నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.